మిత్రులారా, ఊర్లో పెళ్లికి కుక్కల అడావిడన్నట్టు కొంతమందిని చూసుకొని పంట చేతికొచ్చినాక మిడతల దండొచ్చినట్టు, పంట చేతికొచ్చినాక మిడతల దండొచ్చినట్టు సిద్దిపేటలో ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కొంతమంది పొలిటికల్ టూరిస్టులు వస్తారు, నా భాషలో చెప్పాలంటే రాజకీయ రాబంధువులు వస్తారు. మిత్రులారా, రాజకీయ రాబంధువులు వస్తారు. సిద్దిపేటలో ఇలా కొత్త ఏం కాదు, 25 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నా. నాటి చంద్రబాబు నాయుడు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి దాకా ప్రభుత్వాలు ఎవైనా సరే కుట్రలు గవ్వే, కుతంత్రాలు గవ్వే, ఎత్తుగడలు గవ్వే. ఎందుకంటే వాళ్లకు తెలుసు సిద్దిపేట గడ్డ మీద హరీష్ రావుని ఓడించడం అసాధ్యమని తెలిసాకే హరీష్ రావును ఓడించడానికి రావట్లేదు, వాళ్ళ పార్టీ నాయకుల్ని గెలిపించడానికి రావట్లేదు. మరెందుకు వస్తుర్రంటే హరీష్ రావుని పీకలేక ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేయాలి, ఆగం చేయాలి, కుట్రలు చేయాలి. అన్నదమ్ములు లెక్కున్న నాయకుల మధ్య రాజకీయ డ్రామా ఆడి వాళ్ళల్లో ఒక విధ్వంసం సృష్టించడానికి కొత్త ప్రణాళికలతో వస్తారు. మిత్రులారా, ఎవరు కూడా ఆగం కావద్దు. నేను గతంలో వీడియోలు చేసిన, మెదక్లో కేసులు అయినాయి, మల్కాజ్గిరి హల్వాల నుంచి రౌడీ షీటర్లు ధమ్కీలు ఇచ్చిర్రు, 100 ఫోన్లు వచ్చినాయి. ఇవన్నీ నేను 2 ఏళ్ళ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నా. ఏమవుతుంది? ఇంటిగా కూడా పోదు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఢిల్లీ దాకా తీసుకుపోయిన ఇష్యూ మీద గిట్ల భయపడేది ఏం లేదు. ఎవరు కూడా ఆగం కావద్దు. ఇది సిద్దిపేట గడ్డ, ఇది ఉద్యమాల అడ్డ. ఉద్యమం తెలవని ఉల్లిగాళ్ళు మల్లిగాళ్ళు ఇంకొంతమంది వచ్చి ఏదో పీక్తా అంటే చూస్తూ కూర్చోవడానికి ఎవరు సిద్ధంగా లేడు. ఇవాళ సిద్దిపేట గడ్డ మొత్తం దద్దరిల్లే వాయిస్ ఇస్తారు. ఒక్కొక్కరు హరీష్ రావు పక్షాన నిలబడి బిడ్డ ఒళ్ళు జాగ్రత్త అని పిలుపునిస్తున్నారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మిత్రులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. వచ్చే రాబందులకు కూడా చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకొని ఉండి తప్ప రెచ్చగొట్టి ఇక్కడ రౌడీజం చేస్తా అంటే చూస్తూ కూర్చోనికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు.